ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని 8, 9, 10 నామాల వివరణ. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. ఓం కస్తూరి తిలకోల్లాస నిటిలాయై నమో నమః. ఓం భస్మరేఖాంకిత తలన్మస్తకాయై నమో నమః. ముందుగా ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. అమ్మవారి మూర్తి వర్ణన అంటే ఒక స్త్రీ సౌందర్య వర్ణన కాదు. దేవతల శరీర వర్ణన చేశారంటే సౌందర్య వర్ణన చేశారు లౌకికంగా అని అనుకోవద్దు. అది లౌకిక కవిత్వం కాదు, తాత్విక దర్శనం, మంత్ర దర్శనం. దేవతారూప ధ్యానం వల్ల శక్తి జాగృతి అవుతుంది. అమ్మవారు వజ్రాలు, మాణిక్యాలు పొదగబడిన కిరీటంతో ప్రకాశిస్తోంది. విశ్వ విగ్రహ అయిన అమ్మవారి స్వరూపంలో కిరీటము ఆదిత్యాది జ్యోతిర్మండలంలే మనులుగా కలిగి ప్రకాశిస్తోంది. వజ్రమాణిక్యాలు అంటే వజ్రము తెలుపు జలతత్వం, మాణిక్యాలు కెంపు అగ్నితత్వం. అగ్నిశోమాత్మకం జలతత్వం, అగ్నితత్వంతో కూడిన విశ్వానికి నియామకురాలు అని చెప్పడం. అందుకే ఆ 2 వర్ణాలు అక్కడ భాసిస్తూ ఉన్నాయి. స్త్రీ దేవతా వర్ణన చేసేటప్పుడు శిరస్సు నుండి పాదాల వరకు వర్ణించాలి అని శాస్త్రం చెప్తున్న సాంప్రదాయం. తర్వాత ఓం కస్తూరి తిలకోల్లాస నిటిలాయై నమో నమః. నుదురు వర్ణన అన్నమాట. ఇక్కడ అమ్మవారి కనుబొమల ముడి నుంచి సీమంతం వరకు కస్తూరి తిలకం తీర్చిదిద్దబడి ఉన్న నుదురుతో ప్రకాశిస్తూ ఉంది ఆ తల్లి జగన్మాత అని. తర్వాత ఓం భస్మరేఖాంకిత తలన్మస్తకాయై నమో నమః అంటే భస్మరేఖాలను చిహ్నాలుగా ధరించినటువంటి ఫాలభాగంతో ప్రకాశిస్తున్న తల్లి అని. నుదుట భస్మరేఖలు దిద్దుకోవడం వైదిక సాంప్రదాయం. కొంతమంది ఇది శైవం అని అనుకుంటారు. వైదిక ధర్మంలో ఉన్న భస్మధారణను శైవం స్వీకరించింది. అగ్నిసారము భస్మమని ఐశ్వర్య సంకేతంగా, జ్ఞాన సంకేతంగా, వర్చస్సును ప్రసాదించేదిగా భస్మాన్ని ధరిస్తూ ఉంటారు. భస్మము పాపరాశిని దగ్ధం చేసి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, వర్చస్సును కూడా ఇస్తుంది. ఆ కారణంగానే హైందవ సాంప్రదాయంలో భస్మధారణ అత్యంత ప్రధానంగా చెప్పారు. అకార, ఉకార, మకారాలకు, ఋగ్యజుస్సామాలకు, బ్రహ్మ విష్ణు శివతత్వాలకు, ముగ్గురయ్యలకు, ముగ్గురమ్మలకు సంకేతం. అదేవిధంగా అగ్నిహోత్రంలో గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అని 3 తత్వాలకు సంకేతంగా అగ్నిసారమైన భస్మాన్ని ధరిస్తూ ఉంటారు. అయితే భస్మం స్త్రీలు ధరించవచ్చా అని ఒక పెద్ద ప్రశ్న. పురాణాదులలో కూడా స్త్రీలు భస్మధారణ చేయవచ్చు అని చెప్తూ ఉంది. ప్రతి దశలోనూ స్త్రీ భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా భస్మధారణ చేయవచ్చు, చేయాలి, చేయడం మంచిది అని శివ పురాణాది శాస్త్రాలు చెప్తున్న అంశం. అయితే పురుషులు భస్మధారణ చేస్తే కనుబొమలు దాటరాదు. స్త్రీలైతే భస్మధారణ చేసినప్పుడు అలకావధి అంటే ముంగురులు పడే చోటు దాటరాదు. శ్రీనాథ మహాకవి పార్వతీదేవి తపస్సును వర్ణిస్తూ కస్తూరికాంగరాగములతో విలసిల్లు తనువల్లి హత్తించ ధవళ భూపతి అని వర్ణించారు. అంటే అమ్మవారు తపస్సుకు వెళ్ళినప్పుడు ప్రత్యేకించి భస్మధారణ చేసుకొని తపస్సుకు వెళ్ళారట. ఎందుకంటే శివారాధన చేసినప్పుడు శివచిహ్నములు ధరించాలి. శివచిహ్నములు అంటే భస్మధారణ, రుద్రాక్షధారణ, భగవన్నామాన్ని లేదా పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. శివచిహ్న ధారణ లేకుండా శివపూజ చేయరాదు, శివ మంత్ర జపం కూడా చేయరాదు. భస్మమును ధరించి, రుద్రాక్షలు ధరించి అమ్మవారు భాసిస్తున్నారు అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.